హాయ్. హలో. నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసిందే మనం ఏపీ డీఎస్సీకి సంబంధించిన ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుందామండి. నిన్న అసెంబ్లీలో మనకి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా డీఎస్సీని ఖచ్చితంగా మార్చి నెలలోనే రిలీజ్ చేస్తాము. అండ్ అలాగే స్కూల్ ఓపెన్ చేసే లోపల డీఎస్సీని ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ టంటా లేకపోతే నిజంగానే ఇస్తారా అనే దాని గురించి మనమైతే వెయిట్ చేయాలి. మొన్నటి వరకు ఒక రీజన్ చెప్పారు. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు. సో, ఇప్పుడు చూస్తే మార్చి నెలలోనే నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్తా ఉన్నారు. సో, ఏదేమైనా సరే మనమైతే వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే మనకి పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ మనసులో ఏముందనేది తెలీదు. సో, ఒకవేళ డీఎస్సీ నోటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టుగా మార్చి నెలలో విడుదల చేస్తే ముందు ఏ రిజర్వేషన్ ఉంటుందో అదే రిజర్వేషన్ కిందకి నోటిఫికేషన్ తీసుకొచ్చి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే. దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఈరోజు న్యూస్ ఆర్టికల్స్లో ఏమేమి వచ్చాయో మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. సో, దాంట్లో వచ్చేసింది మనకి 41 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనడము, లేదంటే వెళ్ళిపోతానని చెప్పడం. రాజకీయ పార్టీని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రజలు మళ్ళీ 11 సీట్లు ఇచ్చారు. 11 గంటలకు వచ్చారు. 11 నిమిషాలకు వెళ్ళారు. 11 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోయారు. సో, ఈ 11 నిమిషాల్లో స్పీకర్ని అవమానించారు, గవర్నర్ని అనుమానించారు. సో, అని చెప్పడం జరిగింది. దానికైతే పక్కన పెడితే మనకి 100 అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2020 ఇక్కడ చూడండి, మేలో తల్లికి వందనము, ఈ ఏడాది అన్నదాత సుఖీభవ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ అలాగే స్కూల్స్ తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్ అని ఇవ్వడం జరిగింది కదా. సో, దాని గురించి మనం ఇక్కడ చూసుకుందాము. ముఖ్యమంత్రి సో, ఇది 12 పేపర్లో ఉంది కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసింది ఈ పేపర్ కాకుండా ఇక్కడ చూడండి, సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారనే దాని గురించి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1వ తేదీ జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో మంత్రి లోకేష్. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని, అయినప్పటికీ సూపర్ 6 సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన ప్రసంగించారు. గత 5ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటికి ప్రతి నెల 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు వడ్డీలు కనిపిస్తున్నాయని సో చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వం చర్యల వల్ల 12.40% వృద్ధి రేటు సాధించామని, ఇక ఏటా 10% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేసేదే, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగులు ఇస్తామని చెప్పారు. జీవో నంబర్ 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15,000 చొప్పున తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామన్నారు. సో, 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ వృత్తికి కట్టుబడి ఉన్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ప్రతి పంచాయతీలో ఓ మోడల్ స్కూలు, ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో, తొలి లీడ్ స్కూల్ను మంగళగిరిలోనే ప్రారంభిస్తామన్నారు. రాజకీయ పైరవీలకు తావు లేకుండా రీతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు వీలుగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. పీజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని, విదేశీ విద్యకు పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. 3ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి. సో, ఇది అనమాట. ఇక్కడ సాక్షి పేపర్లో వచ్చింది. అండ్ అలాగే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మనము. మేలో తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. హామీల అమలుకు ఇది షెడ్యూలు. సో, వేసవి సెలవులు తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి డిఎస్సి ద్వారా 16,384 పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో, అలాగే మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ సొమ్మిస్తామని చెప్పడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తాము. కేంద్రం ఇచ్చే 6,000, రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 జమ చేసి అందజేస్తాం. మృతికారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే 20,000 చొప్పున ఇస్తాము. త్వరలో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాము.
ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యే సందర్భంగా జూన్ 12న 5 లక్షల ఇల్లులు కట్టి పేదలకు అందజేసాం. ఇవన్నీ చేసాం. సో పెన్షన్ 4,000కి పెంచారు. సో దివ్యాంగులకు 6,000 నుంచి 10,000కు సో ఇవంతా చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇదండి ఈరోజు ఉన్న అప్డేట్. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.